తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే సార్. నమస్తే సార్, చాలా మందిలో ఈ మధ్య నెక్ సైడ్ బాగా అపరీతంగా బాధ పెడుతున్న సమస్య ఏంటంటే పులిపిల్లు సార్. అది ఎంత అంటే బయటకి చాలా అగ్లీగా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని తీపించుకోవాలంటే అదొక చాలా పెద్ద ప్రాసెస్ కలిగినటువంటి నొప్పితో కూడుకున్నటువంటిది. సో వీటిని నిజంగానే ఆయుర్వేదిక్లో దీర్ఘకాలికంగా కాకుండా కనీసం అప్పటికైనా పోయేమంద విధంగా ఏమన్నా మెడిసిన్ ఉంది అంటారా? సరే, ఈ పులిపిల్ల సమస్య రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉన్నటువంటి వాళ్ళలో వస్తుంటుందమ్మా. అంటే ఒకసారి వస్తే ఇది మళ్ళీ పోదు అనే విధంగా దీర్ఘకాలికంగా బాధిస్తూ ఉంటుంది కదా సార్ దానికి. కాబట్టి వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నటువంటి వాళ్ళలోనే ఈ ప్రాబ్లం వస్తుంటుంది. కాబట్టి దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడుతూ మరి రకరకాలుగా కొంచెం అసౌకర్యంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. నిజంగా చెప్పాలంటే ఈ పులిపిల్ల సమస్య ఒక రకమైన వైరస్ అనేటువంటి క్రిమి వల్ల వస్తూ ఉంటుంది. తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడైనా రావచ్చుమా. అదేవిధంగా నువ్వు గింజ ప్రమాణం నుంచి నూగులు నువ్వు గింజ ప్రమాణం నుంచి కుంకుడు గింజ ప్రమాణం వరకు కూడా ఎక్కడ రావచ్చుమా. సైజు కూడా ఇది కంటేజియస్ అంటే అంటువ్యాధి ఒకరి నుంచి ఒకరికి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. లేకపోతే ఒక చర్మం మీద పులిపిరి ఉన్నప్పుడు దాన్ని గిల్లడం వల్ల కానీ ఇలాంటి పద్ధతులు చేసినప్పుడు దానికి సంబంధించిన స్రావం ఆ యొక్క చేతికి తగినప్పుడు ఆ స్రావం ఉన్నటువంటి ఆ వేలు వేరే భాగంలో తగిలినప్పుడు కూడా ఆ వైరస్ ఆ చర్మ భాగంలో కూడా వచ్చేసి అక్కడ కూడా రావచ్చమ్మా. ఇది అంటువ్యాధి. కాబట్టి ఈ పద్ధతులు కూడా మరి ఒకరి నుంచి ఒకరికి రావచ్చు. లేకపోతే ఒకరిలోనే ఒక చర్మం నుంచి ఇంకొక చర్మానికి కూడా స్ప్రెడ్ కావచ్చు. ఈ వైరస్ అనేది ఆ విధంగా ఇదవుతుంది. ఇది కూడా 99% వరకు కూడా మరి కొంచెం డిస్కంఫర్ట్ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ దీనివల్ల ప్రమాదకరంగా పరిణించేటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఇక్కడ ఈ పులిపిరి తగ్గడానికి ఒక మంచి రెమెడీ, గన్ షాట్ రెమెడీ. అతి త్వరలో కొంతమందిలో 1 రోజులో తగ్గిపోతే కొంతమందికి 2-3 రోజులు తగ్గేటువంటి ఫార్ములా అమ్మా ఇది. అంటే మొత్తానికి వేలతో సహా పోతుందా సార్? చెప్తాను, కంప్లీట్గా ఊడిపోతాయమ్మా. ఆ ఫార్ములా కూడా చెప్తాను, వెంటనే తగ్గిపోయేందుకు చెప్తాను, మళ్ళీ రాకుండా ఉండేది కూడా చెప్తాను చూడండి. సో పులిపిల్ల సమస్య ఇంతకుముందు మీరు అన్నట్లు సో తాత్కాలికంగా తగ్గిపోయినా మళ్ళీ వస్తుంటుంది. అలా రాకుండా ఉండేది కూడా చెప్తాను ఫార్ములా. వెంటనే తగ్గేందుకు ఏం చేయాలంటే సున్నం, మంచి స్టాండర్డ్ సున్నం, బాగా పవర్ఫుల్గా ఉన్నటువంటి సున్నం తీసుకోవాలమ్మా. మనం కిల్లీ షాపులలో కూడా సున్నం దొరుకుతుంది, లేకపోతే డిపార్ట్మెంటల్ స్టోర్స్లో సున్నం దొరుకుతుంది. మంచి సున్నం తెచ్చుకొని ఆ సున్నాన్ని నిమ్మరసంతో కలిపేసి అప్లై చేసినా ఆ పులిపిరి ఊడిపోతుంది. కాస్త వెన్నతో కలిపి అప్లై చేసేసినా పులిపిరి ఊడిపోతుంది. కాబట్టి నిమ్మరసంతో కానీ వెన్నతో కానీ ఆ యొక్క సున్నాన్ని కాస్త రంగరించేసేసి పులిపిరి ఎక్కడైతే ఉందో ఆ పులిపిరి భాగంలో అప్లై చేసేస్తే చిన్న పులిపిరిలు అయితే ఒక్క డోస్కే ఊడిపోతాయమ్మా. సో ఒక్క డోస్కే అది పట్టించిన వెంటనే ఒక్క అర నిమిషం సేపు చిమ్మ అని చెప్పేసి చిమ్ముకుంటున్నట్టు అనిపించేసి ఆ వైరస్ అంతా స్మాష్ అయిపోయేసేసి 2-3 రోజుల్లో మొత్తం పక్కులాగా నల్లగా అయిపోయి ఊడిపోతుందమ్మా చిన్నవి. మరి కొంతమందికి మాత్రము 2 సార్లు 3 సార్లు లేదా మ్యాక్సిమం 4-5 సార్లు కూడా అప్లై చేయాల్సి వస్తుంది. సో అవసరాన్ని బట్టి వాడితే సరిపోతుందమ్మా. కాబట్టి నేను చెప్పినటువంటి పద్ధతిలో నిమ్మరసంతో కలిపిన వాడుకోవచ్చు, వెన్నతో కలిపిన వాడుకోవచ్చు. కేవలం సున్నం ఉంటే చాలు. నిమ్మరసము కానీ వెన్న కానీ కలిపి అప్లై చేస్తే సరిపోతుంది. సార్, ఇది ఎక్కువగా వాడటం వల్ల అక్కడ పుండులాగా పడే అవకాశం ఉందా సార్? కరెక్ట్గా అడిగారమ్మా. సో జాగ్రత్తగా వాడాలమ్మా. ఎలా వాడాలంటే పులిపిరి ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఆ భాగం నుంచి మొదలు పెట్టేసేసి పులిపిరి అంతా అప్లై చేసేయాలి. చర్మ భాగాన్ని తగిలింది అనుకోండి, కొంతమందిలో ఏంటంటే ఒక్కోసారి కొంచెం పుండులాగా పడేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. అది కొంతమందికి. కాబట్టి జాగ్రత్తగా అప్లై చేయడం వల్ల ఏ ఇబ్బంది ఉండదు. ఒకవేళ అథవా పుండులాగా కొద్దిగా పుండు పడినప్పటికీ మరి పులిపిరి ఊడిపోయిన తర్వాత కాస్త తేనె అప్లై చేసేస్తే అది మానిపోతుందమ్మా. లేకపోతే జస్ట్ పసుపు అదేవిధంగా కొబ్బరి నూనె కలిపేసి అప్లై చేసినా ఏదైనా చిన్న గాయం లాంటిది అయితే మానిపోతుంది. దాని గురించి పెద్దగా ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదమ్మా. ఈ ఫార్ములా మాత్రము దేహంలో ఎక్కడ ఏ భాగంలో పులిపిరినప్పటికీ వాడినప్పటికీ సమర్థవంతంగా పనిచేస్తుంది. కానీ మరి మిగతా చోట కూడా సమర్థవంతంగా ఎక్కడైనా పనిచేస్తుంది. కానీ కంటి చుట్టూ పులిపిర్లు ఉన్నప్పుడు మాత్రం వాడకూడదమ్మా. ఎందుకంటే తెలియక కంటి దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో పులిపిరి ఉన్నప్పుడు ఇది అప్లై చేస్తే సున్నము నిమ్మరసం ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఆ కంటి లోపల పడితే కంటికి ప్రమాదమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మరి తెలియక ఏదైనా పొరపాటున వాళ్ళు ఆ కంట్లో అది పడితే ఇబ్బంది కాబట్టి నేను వాడదని చెప్తానమ్మా. ఆ కంటి చుట్టూ కానీ కంటికి మరీ దగ్గరలో ఇలాంటి పులిపిలు ఉంటే
వైద్యుల సలహా మేరకు ఇతర ఔషధాలు వాడుకోవడం మంచిదమ్మా. ఓకే సార్, ఇది ఎందుకు వస్తుంది? ఒక రకమైన వైరస్ అనేటువంటి క్రిమి వల్ల వస్తూ ఉంటుందమ్మా. కాబట్టి ఈ వైరస్ అనేటువంటి క్రిమి వల్ల వస్తుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నటువంటి వాళ్ళలోనే ఇలాంటి క్రిముల ఉద్ధృతి కూడా పెరుగుతుంటుంది. అంటే మరలా తరచుగా వస్తుంటుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫార్ములా వాడినప్పుడు ఆ భాగంలో తగ్గిపోతుంది కానీ మిగతా భాగాలు రావచ్చు. అంటే వైరస్ బాడీలో అలానే ఉంటే ఇంకా భాగంలో కూడా రావచ్చు. కాబట్టి దీనికి శాశ్వతమైన నివారణ ఏంటంటే అది కూడా నేను చెప్తాను చూడమ్మా. ఇంటర్నల్గా కొన్నాళ్ళ పాటు ఔషధం వాడుకోవాలి. ఎలా సార్? కేవలం 2 పదార్థాలు, పసుపు, బెల్లం. మీరు చాలా ఆశ్చర్యపోతారు ఈ ఫార్ములా చెప్తే. సో పసుపు కొమ్ములు దంచి మనం పసుపు పొడి తయారు చేసుకొని ఆ పసుపు పొడి ఒక 100 గ్రాములు తీసుకోవాలి. అదేవిధంగా బెల్లం పొడి ఒక 100 గ్రాములు తీసుకోవాలి. ఈ 2 పదార్థాలను బాగా కలిపేసేయాలి. లేకపోతే రోలు ఇలాంటివి ఏమైనా ఉంటే రోట్లో వేసేసి మెత్తగా దంచేసేయాలి. అలా కాకపోతే మిక్సీలోనే కలుపుకోవాలి. ఏదో ఒక పద్ధతిలో ఈ 2 పదార్థాలు బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి 1 గంట ముందు కానీ లేకపోతే ఆహారం తర్వాత ఒక 10-15 నిమిషాల తర్వాత కానీ ఎలాగైనా వాడుకోవచ్చు. మనం ఎవరికి ఎలా వీలైతే అలాగా ఆహారం ముందైనా వాడుకోవచ్చు, ఆహారం తర్వాత అయినా వాడుకోవచ్చు. ఆ యొక్క చూర్ణం మనం తయారు చేసుకున్నటువంటి పౌడర్ ఏదైతే ఉందో లేకపోతే ఈ యొక్క పసుపు బెల్లం కలిపినటువంటి పదార్థం ఏదైతే ఉందో దాన్ని ఒక 1/2 టీ స్పూన్ నుంచి మ్యాక్సిమం 1/2 టీ స్పూన్ వరకు, అంతకంటే ఎక్కువ వాడాల్సినటువంటి అవసరం ఉండదు. ఎక్కువ శాతం మందిలో 1/2 టీ స్పూనే సరిపోతుందమ్మా. 1/2 టీ స్పూన్ పౌడర్ని 100 ml పల్చటి మజ్జిగలో కలిపి సేవిస్తూ ఉండాలి. సో ఈ విధంగా రెగ్యులర్గా వాడుకోవడం వల్ల ఈ వైరస్ ఈ పులిపిర్లను కలుగజేసేటువంటి వైరస్ క్రమక్రమంగా నిర్వీర్యమైపోయేసి ఆ యొక్క వైరస్ యొక్క ప్రభావం మన బాడీ దేహంలో ఉండకుండా తయారైపోతుంది అన్నమాట. అంటే వ్యాధి నిరోధక శక్తి విపరీతంగా పెరిగిపోతుంది. పసుపులో అంత అత్యద్భుతమైనటువంటి వ్యాధి నిరోధక శక్తి పెంచేటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. అంతేకాకుండా పసుపులో ఉన్నటువంటి మరొక ప్రయోజనం అంటే యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది, యాంటీ వైరల్గా పనిచేస్తుంది, అదేవిధంగా యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది, రక్త శుద్ధికరంగా పనిచేస్తుంది, రక్త వృద్ధికరంగా పనిచేస్తుంది. మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ యొక్క పసుపులో ఉన్నాయమ్మా. కాబట్టి ఈ మనం పైపూత మందుగా వాడినప్పుడు పులిపిరి ఊడిపోయినప్పటికీ మరి గాయాలు ఏమన్నా చిన్న గాయాలు ఉన్నప్పటికీ ఆ గాయాలను మాన్పించేది కూడా పనిచేస్తుంది. ఈ విధంగా అనేక రకాలుగా పనిచేస్తుంది. అదేవిధంగా పులిపిర్ల వల్ల కలిగేటువంటి సెకండరీ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే ఆ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండేందుకు వచ్చినటువంటి ఇన్ఫెక్షన్స్ తగ్గేందుకు కూడా ఈ పసుపు పనిచేస్తుంది. అంతేకాకుండా పసుపు మనం బెల్లాన్ని కూడా తోడు చేస్తున్నాం కాబట్టి పసుపు యొక్క సమర్థత మరింత పెరిగేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బెల్లంలో ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు, అదేవిధంగా బెల్లంలో నుండి ఈ యొక్క కాల్షియము, ఐరన్, మెగ్నీషియము, ఫాస్ఫరస్, కొన్ని రకాలైనటువంటి ఫైబర్స్ ఇలాంటివన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. పరోక్షంగా మరి ఈ యొక్క వ్యాధి ఉధృత రూపం దాల్చకుండా ఉండేందుకు త్వరగా తగ్గేందుకు కూడా ఈ బెల్లంలో ఇలాంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయమ్మా. కాబట్టి ఈ 2 పదార్థాలు కలిపి మనం ఔషధంగా తయారు చేసుకుని కొన్నాళ్ల పాటు దీర్ఘకాలం పాటు వాడుకోవడం వల్ల ఈ యొక్క వైరస్ వల్ల కలిగేటువంటి ఈ యొక్క పులిపిర్ల సమస్య మళ్ళా రాకుండా ఉండేందుకు ఇందులో రసాయన పదార్థాలు అంటే పసుపులో ఉన్నటువంటి రసాయన పదార్థాలు, బెల్లంలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు దాని యొక్క ప్రభావం సదా దేహంలో ఉంటూ సదా కాపాడుతూ సదా రక్షింపబడుతూ ఉండడం చేత వ్యాధి నిరోధక శక్తి కూడా చాలా కాలం పాటు ఆ యొక్క శక్తి ఉండడం చేత ఈ వైరస్ యొక్క దాడి మన దేహం మీద ఏమాత్రం ఉండకుండా ఉండడానికి అవకాశం ఏర్పడుతుందమ్మా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి నమస్తే.